నేడు ఏపీలో కూటమి పాలన తొలి వార్షికోత్సవం జరగనుంది. సుపరిపాలన స్వర్ణాంధ్రప్రదేశ్ పేరుతో వేడుకలు నిర్వహిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వ అధికారిక కార్యక్రమంగా ఈ వేడుకలను జరపాలని ఉత్తర్వులు జారీ చేసింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో చారిత్రక విజయం సాధించి సంవత్సరం పూర్తవుతుండటంతో ఎంతో వినూత్నంగా సభను ప్లాన్ చేసింది. సాధారణ వార్షికోత్సవ సభల నేతల ప్రసంగాలకే పరిమితం కాకుండా అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభ వేడుకగా ఓ పెద్ద పండుగలాగా మలచాలని ఏపీ సర్కార్ భావిస్తోంది. నేడు విజయవాడలోని పోరంకి మురళి రిసార్ట్స్ లో ఏడాది పాలన వేడుకలు జరగనున్నాయి. ఈ సెలబ్రేషన్స్ కి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరు కానున్నారు. నేడు ఏపీలో కూటమి పాలన తొలి వార్షికోత్సవం జరగనుంది. సుపరిపాలన స్వర్ణాంధ్రప్రదేశ్ పేరుతో వేడుకలు నిర్వహిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వ అధికారిక కార్యక్రమంగా ఈ వేడుకలను జరపాలని ఉత్తర్వులు జారీ చేసింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో చారిత్రక విజయం సాధించి సంవత్సరం పూర్తవుతుండటంతో ఎంతో వినూత్నంగా సభను ప్లాన్ చేసింది. సాధారణ వార్షికోత్సవ సభల నేతల ప్రసంగాలకే పరిమితం కాకుండా అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభ వేడుకగా ఓ పెద్ద పండుగలాగా మలచాలని ఏపీ సర్కార్ భావిస్తుంది. నేడు విజయవాడలోని పొరంకి మురళి రిసార్ట్స్ లో ఏడాది పాలన వేడుకలు జరగనున్నాయి. ఈ సెలబ్రేషన్స్ కి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరు కానున్నారు. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న ఎన్నికల ముందు హామీ ఇచ్చిన మేరకు ముఖ్యమైన పథకం తల్లికి వందనం అమలుకు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తల్లికి వందనం కింద విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాలో ఇవాళ నగదు జమ చేయనుంది. పథకం అమలు విధి విధానాలపై సీఎం చంద్రబాబు, మంత్రులు లోకేష్, పయ్యావుల కేసు అధికారులతో సమీక్షించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా తల్లులకు కానుకగా ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్లుగా సీఎం చంద్రబాబు ప్రకటించారు. అర్హులైన విద్యార్థుల ప్రతి తల్లికి ఖాతాలోనూ తల్లికి వందనం నిధులను జమ చేయాలని ఆదేశించారు. పథకం అమలుకు అవసరమయ్యే నిధుల లభ్యత విషయంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్కు సీఎం సూచించారు. ఇక ఏపీలో 67,27,164 మంది విద్యార్థులకు తల్లికి వందనం నగదును ప్రభుత్వం జమ చేస్తుంది. ఇందుకు అవసరమయ్యే 8,745 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. గుర్తించిన విద్యార్థులతో పాటు ఈ విద్యా సంవత్సరంలో 1వ తరగతి, ఇంటర్మీడియట్ మొదటి ఏడాదిలో చేరే విద్యార్థులకు పథకాన్ని అమలు చేయనున్నారు. వీరికి సంబంధించిన వివరాలు అందగానే తల్లుల ఖాతాలో నిధులు జమ కానున్నాయి. సాంకేతిక కారణాలతో జాబితాలో పేరు లేకపోతే దరఖాస్తు చేసుకున్న వెంటనే పథకం వర్తింపచేస్తామని సీఎం చంద్రబాబు వెల్లడించారు.